ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 28న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేస్తూ అసెంబ్లీని బాయ్కాట్ చేసిన వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంలో తొలిసారిగా అసెంబ్లీకి హాజరు కావడం విశేషం. గవర్నర్ ప్రసంగం చేస్తున్న సమయంలో ప్రతిపక్ష హోదా కోసం ఆందోళన వ్యక్తం చేసి తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే పోటీ చేయరాదన్న నిబంధన తొలగించామన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థిక పతనం అంచుకు చేరిందని, వైసీపీ పాలనలో వనరుల మళ్లింపు జరిగిందని, భారీగా సహజ వనరుల దోపిడీ జరిగిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 25 ఏళ్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం బుధవారం వ్యాపార సంస్థలకు సెలవు ప్రకటించినట్లు రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ తెలిపారు. వర్తకులు బుధవారం తమ దుకాణాలను మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్న మంత్రి నాదెండ్ల. అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు వెల్లడి. చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైసీపీకి లేదన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. భీమడోలు అమ్మవార్ల జాతర వేడుకల్లో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ప్రకాశం జిల్లాలో భూ అక్రమాలు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి. అధికారులకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఆదేశాలు. మార్చిలో QR కోడ్ కలిగిన కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మార్చిలో QR కోడ్ కలిగిన కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించేందుకు అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నెల్లూరులో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలందరూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దీపం 2 పథకం హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారని, ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో 4 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఈ జిల్లాలో సీజనల్ సిస్టమ్ లేదు. రాష్ట్రం అంతా ఒక రకమైన సీజన్. అగ్రికల్చర్ కార్యక్రమాలు, వ్యవసాయ కార్యక్రమాలు మొదలయ్యేది ఫస్ట్ ఖరీఫ్ అంటేనే ఈ టైంకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది. అయిపోయింది ఫస్ట్ క్రాప్, సెకండ్ క్రాప్కి వెళ్ళే టైం. కానీ మన సిస్టమ్ లేదు, మన మాన్సూన్ లేదు. అందుకనే ఖరీఫ్ని లేట్ ఖరీఫ్గా పెంచుకుంటాం ఈ జిల్లాలో. వాటర్ సోర్స్ కూడా లేట్గానే వస్తుంది. కృష్ణా గోదావరి డెల్టాలు లేదు, పెన్నార్ డెల్టా సిస్టమ్ లేదు. కృష్ణా అఫ్కోర్స్ ఈ తెలుగంగా సోమశిల వచ్చాక కృష్ణా వాటర్ని మనం సోమశిలకి తెచ్చుకుంటున్నాం. మనకు వచ్చేటువంటి మాన్సూన్ రెయిన్స్ అన్ని కూడా మనం ఈ సంవత్సరం అర్లీ మాన్సూన్ రావడం, సోమశిలలో మనం ముందుగానే నీళ్లు వదలడం, సిస్టమ్ మార్పుకి కూడా రైతులు ముందు సన్నద్ధం పడలేదు, కానీ తర్వాత వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారు. ప్రతి రైతుకి ఒక భరోసా కల్పించే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి, అదేవిధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము తీసుకున్న అనేక చర్యల గురించి ఈ రోజున ఒక సమీక్షా సమావేశం నెల్లూరు జిల్లాలో నిర్వహించాం. ఖచ్చితంగా జిల్లాలో పండించే ధాన్యం రైతు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతు సహాయ కేంద్రాల్లోకి వస్తే తేమ శాతం విషయంలో కానివ్వండి, మిల్లర్లకు పంపించాల్సిన సరుకులు కానివ్వండి, రైతు ఖాతాల్లో అంతిమంగా 24 గంటల లోపే డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కనివిరిగిన రీతిలో రైతుకు ఒక నమ్మకం కల్పిస్తూ 24 గంటల లోపే మేము వాళ్ళ ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు డబ్బులు అందించగలిగాం. పెద్దలు రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజున ఉదయం ఆత్మకూరు నియోజకవర్గంలో, మధ్యాహ్నం కొవ్వూరు నియోజకవర్గంలో కూడా పర్యటించాం. ప్రతి చోట కూడా రైతుకి మేము ఇదే సమాచారం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి దళారుల ద్వారా లేదా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మిల్లల ద్వారా మీరు మోసపోబాకండి. ఖచ్చితంగా రైతు సహాయ కేంద్రాలు మేము ఈ రోజున 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో. జిల్లా యంత్రాంగం దానికి సిద్ధంగా ఉంది. ఎక్కడ పొరపాటు లేకుండా ఒక పారదర్శకంగా జరిగే ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి.
అంతిమంగా ఇక్కడ ఫైన్ రైస్ మేము ఒకవేళ మేము కొనుగోలు చేయగలిగితే ఫైన్ రైస్ ని చివరికి మేము ప్రభుత్వం నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో మన బిడ్డలకి ఇచ్చే విధంగా పాఠశాలలో ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం. సో ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా జరుగుతోంది. చిన్న ఎక్కడైనా లోపాలు ఉంటే దాని గురించి సమీక్షించుకుంటే ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సమీక్షించుకుంటారు. ఈ రోజు గౌరవ మంత్రి గారి సూచనలతోటి ఇంకొన్ని రైస్ మిల్లర్స్ విషయంలో కూడా మేము కొన్ని చర్యలు తీసుకున్నాం. తప్పకుండా బ్యాంక్ గ్యారెంటీలు, అదే విధంగా వాళ్ళకి అందించాల్సిన టార్గెట్స్ ఖచ్చితంగా ఈ జిల్లాలో రైతాంగంతో పాటు రైస్ మిల్లర్స్ కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. గత 5 ఏళ్లలో రైతులను దగా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. గత 5 ఏళ్లలో రైతులను దగా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు ద్రోహి అని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రైతు అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. మంత్రుల్ని, ఎంపీలను, ఎమ్మెల్యేలను కూడా గ్రీవెన్స్ లో కూర్చోబెట్టి సమస్యలను పరిష్కరిస్తున్న గొప్ప వ్యక్తి చంద్రబాబు అని, ఇలాంటి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైసీపీకి లేదని ధ్వజమెత్తారు. డిసెంబర్లో 2022 డిసెంబర్లో తీసుకున్నటువంటి ప్యాడీకి, 23లో తీసుకున్నటువంటి ప్యాడీకి జూన్, జూలైలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అవి రైతుల పేమెంట్లు కాదా? దాన్ని ఇచ్చింది ఎవరు? ఈరోజు ఈ సంవత్సరం 48 అవర్స్లో పేమెంట్ రైతులకి ఇచ్చేలాగా వెంటనే చర్యలు తీసుకొని చాలామంది రైతులు ఈరోజు ఆనందంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి కారణం వాళ్ళ తాలూకు పేమెంట్ 48 గంటల లోపల ఇస్తామని చెప్పాము. చాలామంది రైతులకి వితిన్ ఫ్యూ అవర్స్లోనే పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతుల పట్ల, రైతుల తాలూకు అభ్యున్నత పట్ల ఈ ప్రభుత్వం పనిచేయడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. గతంలో కూడా చేశాము. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు రైతులకు ఇచ్చారు. ఈరోజు హార్టికల్చర్లో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. అలాగే షేడెడ్ నెట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంతేకాకుండా పొలాల్లో సోలార్ బోర్డ్స్ తీసుకొచ్చిన వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారండి? 50,000 రూపాయలు కడితే సోలార్ బోర్డ్స్ తీసుకొచ్చారు. ప్లస్ ఆధునీకరణ, వ్యవసాయం కూడా ఆధునీకరణ చేసే విధానాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకొచ్చారు. రానున్న కాలంలో కూడా మరిన్ని అంశాలపై వ్యవసాయం 30% వృద్ధి రేటు పెంచాలని, ఈరోజు ఏదైతే ఉందో 12% నుంచి ఈరోజు ఈ సంవత్సరంలో 16%, 18% తీసుకెళ్లడం జరిగింది. దాన్ని 30% పెంచే దశగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆలోచిస్తున్నారు. ఈరోజు రైతు పక్షాన్ని నించొని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు ఒక శాసన మండలి ప్రతిపక్ష నేత అంటే బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మిరపకాయ ఇష్యూ, మిరపకాయ యార్డ్లో ఏదైతే ఉందో, మిర్చి యార్డ్లో ఏదైతే ఉందో దాన్ని మాట్లాడుతున్నారు. దాన్ని సానుకూలంగా స్పందించలేదని. మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేసే దశగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడారు. అలాగే ఎంపీలకి డైరెక్షన్ ఇచ్చి ఎవరెవరితో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన గిట్టుబాటు రేటు వచ్చేలాగా చేశారు. మనం కూడా చూసాము, రేటు కూడా పెరిగింది. మీరు అంతకన్నా ఇంక చేయడానికి ఖచ్చితంగా ఇంకేమైనా ఉంటే మీరు సలహాలు ఇవ్వాలి. కానీ ఈరోజు ఏదో పాత రాజకీయాలు మాట్లాడుకుంటూ పాత విధానం తీసుకొచ్చి ఏదో హేళన చేస్తే మీ మాట ప్రజలు నమ్ముతారన్నది మాత్రం తప్పుబాటే. ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఆయన పనిచేస్తున్నారు. ఆయనతో పాటు ఎంపీలని, మినిస్టర్స్ని, ఎమ్మెల్యేలని ప్రతి ఒక్కరిని కూడా గ్రీవెన్స్లో కూర్చోబెట్టి ప్రతి సమస్యను కూడా అడ్రస్ చేయమని మా అందరికీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి నాయకత్వం, ఇలాంటి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు లేదని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వాన్ని ఏదైనా సలహా ఇవ్వండి, మేము స్వాగతిస్తాం. ఏదైనా మంచి సలహా ఇవ్వండి. ఏదో విమర్శ చేయాలని ఏదో ఉన్నాం కదా విమర్శ చేసేద్దాం అని మాట్లాడడం తగు కాదని తెలియజేసుకుంటూ రేపు రానున్న కాలంలో ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం మీరు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఏమైనా సూచనలు, సలహాలు ఉంటే ప్రభుత్వానికి అందజేయండి. రాజకీయ మార్పుకి నాంది పలకండి. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం అట్టడుగు స్థాయిలో ఉంది. మనం విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా అభివృద్ధి అయితే అయిపోయింది. ఈరోజు యువకులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక సానుకూల వాతావరణంలో మనం తీసుకెళ్తే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ప్రగతి పట్టుకెళ్లొచ్చు. మనందరం కూడా భవిష్యత్ కాలంలో మంచి భవిష్యత్తు భావితరాలకు ఇవ్వచ్చని తెలియజేసుకుంటున్నాను. వేముడోలు అమ్మవార్ల 12 ఏళ్ల జాతర వేడుకల్లో టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు.
వేముడోలు అమ్మవార్ల 12 ఏళ్ల జాతర వేడుకల్లో టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. తొలుత ఎంపీకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ గంగానమ్మ, పోతురాజుబాబు, మహాలక్ష్మమ్మ, మద్ది రావమ్మ అమ్మవార్లకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర కమిటీ చైర్మన్ దత్తాడు శ్రీనివాసరాజు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ప్రకాశం జిల్లాలో భూ అక్రమాలు, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో భూ అక్రమాలు, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ఆర్టీఓలు, తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా గ్రీవెన్స్ కార్యక్రమాల్లో వచ్చిన రెవెన్యూ సంబంధ అర్జీలను పరిష్కరిస్తున్న తీరుపై ఆరా తీశారు. అనంతరం సిసోడియా మాట్లాడుతూ ఎన్నికలు, ప్రకృతి విపత్తుల సమయాల్లో రెవెన్యూ సిబ్బంది చిత్తశుద్ధి, అంకితభావంతో సమర్థవంతంగా పనిచేస్తారనే గుర్తింపు ఉందన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో కూడా అదే విధంగా పనిచేయాలన్నారు. శాఖ ప్రతిష్ట దెబ్బతినేలా ఎవరైనా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. My request to all of you, the RDOs, MROs, the special deputy collectors, అందరూ మ్యాక్సిమం ROR ఉంది. అసలు మనకి వచ్చిన పెట్టి చూస్తే ఆల్మోస్ట్ 50% ROR. అది డైరెక్ట్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ ROR యాక్ట్ ఈస్ వెరీ క్లియర్. వీఆర్ అమెండింగ్ ద యాక్ట్. దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి దాన్ని ఈజ్ అవుట్ చేస్తున్నాం. 22 నాకు తెలియదు ఇక్కడ ఏమైనా జిల్లాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదు, కానీ అవి కూడా మేమైతే సర్కులర్ ఇచ్చాము. దాని మీద చూడండి. ప్రైవేట్ వాళ్ళని 22 పేరు మీద హరాస్ చేయడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. అది మనకి ఏదో వాళ్ళు పవర్ ఇచ్చారు గవర్నమెంట్ 2007లో కాబట్టి మనం హరాస్ చేద్దామంటే ఇది మంచి పద్ధతి కాదు. లాట్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ, సార్ మా ల్యాండ్ ఏది రీజన్ లేకుండా 22 పెట్టారు. అది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో పెట్టండి, డిసైడ్ చేయండి. గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ మీద హార్ష్గా యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ కోసం అన్ని ప్రయత్నాలు మనం చేసుకోవాలి. విఆర్ఓస్ని రెస్పాన్సిబుల్ చేయాలి. ఏమైనా ఎన్క్రోచ్మెంట్ అటెంప్ట్ జరిగినా ఇమీడియట్గా ఎంఆర్ఓకి, ఆర్ఐకి రెస్పాన్స్. ఆర్ఐ ఇంటర్మీడియట్ కింద ఈ మధ్యన ఏంటంటే చాలా నిర్వీర్యంగా అయినట్టు నాకు అనిపిస్తుంది. ఒకప్పుడు తహసీల్దార్ ఉన్నా లేకపోయినా ఆర్ఐ మాత్రం ఎప్పుడు ఫీల్డ్లో కనపడేవాడు. ఆర్ఐలు కొద్ది మీ ఆర్ఐస్ని కూడా ఇప్పుడు మీ ఆర్ఐని పిలవలేదు కాబట్టి, బట్ జేసీ గారికి రిక్వెస్ట్, ఆర్ఐ వర్క్ని మీరు రెగ్యులర్గా, బికాస్ దట్ ఈస్ ఫర్ యూ ది షార్పెస్ట్ కటింగ్ ఎడ్జ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ది షార్పెస్ట్ కటింగ్ ఎడ్జ్ ఇస్ యువర్ ఆర్ఐ. ద నెక్స్ట్ ఈజ్ ఎంఆర్ఓ. వీళ్ళు
ఏమో ఇప్పుడు ఏంటంటే ఆ విఆర్ఓ రిపోర్ట్ ఇవ్వలేదు, లేకపోతే ఎంఆర్ఓ టైంలో డిస్పోజ్, కానీ ఆర్ఐ ఇది క్రిటికల్ లింక్ మన ఎక్కడో విధంగా మిస్సింగ్ అయిపోయింది. అతన్ని మనం రెస్పాన్సిబుల్ చేయలేకపోతున్నాము, అన్సరేబుల్ చేయలేకపోతున్నాము. కాబట్టి ఆర్ఐ ఇంటర్మీడియట్ లింక్ని మీరు మర్చిపోవద్దు. దట్స్ ఎ వెరీ క్రిటికల్ లింక్. ఆ క్రిటికల్ లింక్ని మర్చిపోయి విఆర్ఓ మీద డైరెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు అని అంటే లెట్ ఆర్ఐ ఆల్సో బీ ఫుల్లీ ఇన్వాల్వ్డ్, బికాస్ హీ ఈస్ దేర్ టు సూపర్వైజ్ ఓవర్ విఆర్ఓ. సో లెట్ హిమ్ బి యాక్టివేటెడ్ ప్రాపర్లీ. కోర్ట్ కేసెస్ డిస్పోజల్ కొద్దిగా అందరూ సరిగ్గా మానిటర్ చేయండి, లోకాయుక్త కేసులు మానిటర్ చేయండి, కంటెంప్ట్ కేసులు మానిటర్ చేయండి. ఏమైనా మీకు ఇష్యూస్ ఉంటే నేను అనేది ఏంటంటే టైం టు టైం రేస్ చేస్తామండి. ఐ డోంట్ మైండ్ గెటింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఆన్ మై వాట్సాప్ పర్సనల్, నో ఇష్యూ. ఐ టేక్ అ రీచ్ బికాస్ దట్ ఈస్ వాట్ వీఆర్ ఫర్. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం దేవర గోపవరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం దేవర గోపవరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒంగుటూరు మండలం నారాయణపురం జనసేన కార్యాలయంలో వైసీపీ నాయకులు కేసన శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ కందులపాటి మహేష్ కుమార్ తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించే లక్ష్యంలో భాగంగా మరో కీలక ముందడుగు పడింది. చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించే లక్ష్యంలో భాగంగా మరో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన ఆప్కో, కోఆప్టెక్స్ ఏజెన్సీలు తమ షోరూముల్లో 2 రాష్ట్రాల చేనేత వస్త్రాలు విక్రయించుకునేలా ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది 9.20 కోట్ల మేర వస్త్రాలు విక్రయాలు చేయాలని ఆప్కో, కోఆప్టెక్స్ నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన దుస్తుల ప్రదర్శనను మంత్రి సవిత సందర్శించారు. మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి 10 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నం నయీం అస్మీ తెలిపారు. మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి 10 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నం నయీం అస్మీ తెలిపారు. ఆజంటా పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల దొంగతనం కేసులో జైలుకు వెళ్లి బయటకు వచ్చిన మత్స్యపురికి చెందిన కారేపల్లి యేసురత్నం కదలికలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా పాలకొల్లు రూరల్, పెనుమంట్ర, పోడూరు స్టేషన్ల పరిధిలో 10 బైకులు దొంగిలించినట్లు అంగీకరించాడన్నారు. యేసురత్నంపై నరసాపురం టౌన్, రూరల్, పాలకొల్లు టౌన్, భీమవరం 2 టౌన్, అత్తిలి, మొగల్తూరు స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన రూరల్ సిఐ జి శ్రీనివాస్, ఎస్ఐ బి సురేంద్ర కుమార్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఇప్పుడు దాదాపు రేట్ చూస్తే మార్కెట్ వాల్యూ 25 lakhs వరకు ఉంది. ఇప్పుడు మీరు అందరూ చూసారు. సో ఇమీడియట్లీ కేసు కట్టిన తర్వాత విదిన్ అవర్స్ ఓన్లీ ఎస్ఎస్ఐ గారు, ఎస్డిపిఓ గారు ఆయనతో పాటు అందరూ టీం సహాయం చేసి ఇమీడియట్లీ ఇద్దరు అక్యూజ్లో పట్టుకోవడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవరీ అయింది. దీనిలో ఫస్ట్ అక్యూజ్డ్ కొసూరి పోతరాజు, ఆల్రెడీ 20 కేసెస్ ఆయన పైన ఉంది, సస్పెక్ట్ షీట్ ఉంది పెనుగొండ పోలీస్ స్టేషన్లో. సెకండ్ ఇస్ ద కన్ఫ్లిక్ట్, చైల్డ్ ఇన్ కన్ఫ్లిక్ట్ ఆఫ్ లా. ఆయన కూడా పేరు చెప్పలేము ఇప్పుడు. మీ తరఫున మన అందరి టీంకి, మన ఐడి పార్టీస్కి, ఆఫీసర్స్కి చాలా అభినందన. వాట్ దే హావ్ డన్ ఎ గ్రేట్ వర్క్ అండ్ ఇమీడియట్లీ మన దగ్గర విక్టిమ్స్ కూడా ఉన్నారు ఈరోజు. సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ద పోలీస్ వర్క్. సెకండ్ కేసు చూస్తే ఇట్ ఈస్ 10 bikes ఇప్పుడు దొంగతనం నుంచి జరిగింది. దిస్ ఈజ్ ఇన్ పాలకొల్లు రూరల్. దే హావ్ డన్ ఎ గుడ్ టీమ్ వర్క్ ఆన్ దిస్. ప్రీవియస్లీ రిలీజ్డ్ జైల్ ఆఫెండర్, ఆయన పైన 10 కేసెస్ ముందుగా ఉంది. కేసర్పల్లి యశు రత్నం 22 years. సో దట్ అరెస్ట్ ఆల్సో వీఆర్ షోయింగ్. ఈ 3 ఈరోజు వీఆర్ సెండింగ్ దెమ్ టు కోర్ట్ అండ్ టు ఇన్షూర్ ద రిమాండ్. అండ్ తర్వాత ఎట్లాగా వాట్ ఎవర్ లా ప్రకారం, చట్ట ప్రకారం నెసెసరీ ఇన్వెస్టిగేషన్ హస్ టు బి డన్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డ 6 నిందితులను అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ వి భీమారావు, భీమవరం డీఎస్పీ జయసూర్య తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డ 6 నిందితులు అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ వి భీమారావు, భీమవరం డీఎస్పీ జయసూర్య తెలిపారు. భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కేసులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. వారి వద్ద నుంచి 6 బైకులు, 33 గ్రాముల బంగారం, 1 kg వెండి, 85,000 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ భీమారావు తెలిపారు.
ఈరోజు ఉండి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 43/2025 అండర్ సెక్షన్ 331 క్లాజ్ 4 305 బిఎన్ఎస్ కేసులో మరియు కాళ్ళ భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కైకిలూరుకు సంబంధించి తాడేపల్లి గూడెం పోలీస్ స్టేషన్ సంబంధించి మోటార్ సైకిల్లో దాని మీద బంగారం చోరీ కేసుల్లో ఈరోజు ఉదయం అనుపోజు కృష్ణ వంశీ, డొక్కు సాయి కిరణ్, నరమామిడి హరిబాబు అనే ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అనుపోజు కృష్ణ మీద 32 కేసులు పాత ముద్దాయి అయిన, అదేవిధంగా సాయి కిరణ్ మీద 6 కేసులు ఉన్నాయి, హరిబాబు మీద కూడా 6 కేసెస్ ఉన్నాయి. వీళ్ళందరినీ ఈరోజు మన డిఎస్పి జయసూర్య గారి ఆధ్వర్యంలో ఆకివీడి సి జగదీశ్వరరావు గారు మరియు వాళ్ళ టీము ముద్దాయిని మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముద్దాయిల దగ్గర 3 మోటార్ సైకిళ్ళు, 27 గ్రాముల బంగారం, ఒక సెల్ ఫోను, 30,000 రూపాయల నగదు, మొత్తం విలువ 4,75,000 విలువ గల వస్తువులు అరెస్ట్ చేసి స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో ముఖ్యంగా ఈ ముద్దాయిల్ని అత్యంత ప్రతిభగా కనబర్చిన డిఎస్పి జయసూర్య గారికి, ఇన్స్పెక్టర్ జగదీష్ గారికి మరియు వారి సిబ్బంది ఎస్ఐ నజరుల్లా గారికి మరియు సిబ్బంది అందరికి కూడా జిల్లా ఎస్పీ గారు అద్నా నయం అస్మి ఐపీఎస్ వారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసు 48 అవర్స్లో డిటెక్ట్ చేయడం జరిగింది. అందరికి కూడా సార్ కూడా అభినందించారు. కోటపట్న పోలీస్ స్టేషన్లో బంధన్ బ్యాంక్లో చోరీ జరిగింది. చోరీ జరిగిన దాని మీద వెంటనే మన లోకల్ సిఐ నాగరాజు గారు, అలాగే మన కిరణ్, వీళ్ళందరూ కూడా అందరూ సీనాఫెన్స్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత దాని ఒక ఫుటేజ్ అది పరిశీలించి లోకల్ అఫెండర్గా మనం గుర్తించాం. ఈ కేసులో లోకల్ అఫెండర్ అయిన జువల సంతోష్ మైనర్ సిసిఎల్ అండ్ చైల్డ్ విత్ కాన్ఫ్లిక్ట్ విత్ లా సిసిఎల్ అతను చేశాడని అనుమానించి మనం అతన్ని అదుపులోకి తీసుకొని దానికి సంబంధించి అతను నేరారోపణని అంగీకరించాడు. ఆ కేసులో ఒక 30,000 రూపాయలు క్యాష్ అతని వద్ద నుంచి మనం రికవరీ చేయడం జరిగింది. ఇదే కాకుండా అతను చేసిన మరో 3 నేరాలు, అంటే ఒక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక 2 వీలరు, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఒక 2 వీలరు, 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఒక 2 వీలర్, మన రూరల్ పోలీస్ స్టేషన్ ఒక 2 వీలర్, మొత్తం 3 పోలీస్ స్టేషన్ ఒక 3 2 వీలర్స్. అలాగే కాళ్ళ పోలీస్ స్టేషన్లో ఒక షట్టర్ అఫెన్స్ ఒకటి చేశాడు. దానిలో సెల్ ఫోన్స్ అవి పోతే ఆ సెల్ ఫోన్స్ కూడా రికవరీ చేశాడు. అతని దగ్గర నుంచి టోటల్గా మొత్తం మనం రికవరీ చేసింది ఒక 3 రికవరీ చేశాము. అలాగే క్యాష్ ఒక 30,000 రికవరీ చేశాము. అలాగే సెల్ ఫోన్స్ ఒక 2 రికవరీ చేసాము. మొత్తం 4,20,000 రూపాయల ప్రాపర్టీ అతని దగ్గర నుంచి సిసిఎల్ దగ్గర నుంచి మనం రికవరీ చేసాం. అతను ఇప్పుడు అదుపులోకి తీసుకుని మన జూనియర్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అతను బోర్డుకు పంపిస్తారు. అతను పాత నేరస్తుడు. ఇతను ఇంతకుముందు మొన్న జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అతను కూడా రూరల్ డేకాపురంలో ఉంటాడు. అలాగే ఎలిజారు మళ్ళీ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉంటాడు. వీళ్ళందరూ పాత నేరస్తులు కలిపి నేరాలు చేశారు. అతను కూడా మనం అనుమానం మీద మనం వెరిఫై చేసి ఇంట్రాగేట్ చేసాం. ఇంట్రాగేట్ చేస్తే ఒకే ఇంట్లో సిల్వర్ ఒక 500 గ్రాములు, మనకి ఎదురుగుండా 500 గ్రాములు 1/2 కేజీ సిల్వర్, అదే ఇంట్లో నుంచి ఒక 6 గ్రాముల గోల్డ్ కూడా పోతే ఇంటాక్ట్గా అతని దగ్గర నుంచి మనం రికవరీ చేసాము. అన్ని కేసుల్లో కూడా అత్యంత ప్రతిభ చూపించారు. యాక్చువల్గా మా ఇన్స్పెక్టర్స్ కానీ ఎస్ఐస్ కానీ వాళ్ళ యొక్క పర్టికులర్ క్రైమ్ టీమ్స్ అంటే హెడ్ కానిస్టేబుల్ అద్భుతంగా అన్ని కేసులను కూడా 48 గంటల్లో రికవరీ చేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు ఇలా కానీ కాకపోతే వరుస ఇంకా నేరాలు చేసుకుంటూ వెళ్ళేవారు. మా ఆఫీసర్స్, మా సుపీరియర్ ఆఫీసర్, మా అడిషనల్ ఎస్పీ గారు కానీ క్రైమ్ ఇన్ఛార్జ్గా, అలాగే మా ఎస్పీ గారు కానీ అద్నాన ఎస్పీ గారు కానీ అందరూ కూడా డైలీ బేసిస్ మీద ఇదంతా మానిటర్ చేసి దీన్ని రికవరీ చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్న మంత్రి నాదెండ్ల. అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు వెల్లడి. చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైసీపీకి లేదన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. భీమడోలు అమ్మవార్ల జాతర వేడుకల్లో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ప్రకాశం జిల్లాలో భూ అక్రమాలు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి. అధికారులకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఆదేశాలు. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.